వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో 470 క్వశ్చన్ నుంచి చేయడం జరుగుతుంది. 470 క్వశ్చన్ 2025 జూన్ 12న ఇరాన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్. చూడండి, ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఇరాన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నాశనం చేయడం కోసం ఇజ్రాయెల్ దేశం చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ప్రపంచంలో ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, వాటి యొక్క విషయాలను మనం మైండ్లో పెట్టుకుంటూ రావాలి. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ వార్తల్లో ఉందన్నమాట. ఆపరేషన్ రైజింగ్ లయన్. 471 క్వశ్చన్ 2025 మే 26 నుంచి జూన్ 10వ తేదీ వరకు తొలిసారిగా 1వ ఎడిషన్ టైగర్ క్లా ఎక్సర్సైజ్ను ఉత్తరప్రదేశ్లోని గరుడ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించగా పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ దళాలు ఏవి? చూడండి, ఇది ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది అనమాట. ఈ ఎక్సర్సైజ్ పేరు టైగర్ క్లా. ఇది ఫస్ట్ ఎడిషన్, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇందులో పాల్గొన్న దేశాలు ఏవంటే భారత్ మరియు అమెరికా. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్తగా ఒక ఎక్సర్సైజ్ చేరిందనమాట. కాబట్టి రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్ అనమాట ఇవి. కాబట్టి 1వ ఎడిషను టైగర్ క్లా ఎక్సర్సైజు ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లో గరుడ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది. ఎవరు పాల్గొన్నారు? భారత్ మరియు అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాల్గొంటారనమాట. మే 26 నుంచి జూన్ 10వ తేదీ వరకు జరిగిందనమాట. ప్రతిదీ ఇక్కడ బిట్టే, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో క్వశ్చన్లో కూడా బిట్లు ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోవాలి దయచేసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 472 చూద్దాం. 2025 జూన్ 5 నుంచి జూన్ 20వ తేదీ వరకు లాట్వియా దేశంలో నిర్వహించబడి 16 నాటో దళాలు పాల్గొన్న నావికా దళ విన్యాసం ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇది నేవీ ఎక్సర్సైజ్ అనమాట. దీని పేరు ఓకేనా బాల్టాప్స్, BALTOPS ఓకేనా, బాల్టిక్ ఆపరేషన్స్ ఎక్సర్సైజ్ అనమాట. బాల్టిక్ ఆపరేషన్స్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక నేవీ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో ఎవరు పాల్గొంటారంటే నాటో దేశాలు పాల్గొంటాయి. నాటోకు చెందినటువంటి 16 దేశాలు పాల్గొన్నాయి. ఎక్కడ జరిగింది ఇది ఎక్సర్సైజ్ అంటే లాత్వియా దేశంలో నిర్వహించబడింది. కాబట్టి గుర్తుంచుకోవాలి, రీసెంట్గా జరిగినటువంటి ఎక్సర్సైజెస్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 473 2025 జూన్ 14 నుంచి జూన్ 28వ తేదీ వరకు మంగోలియాలోని ఉలన్ బటర్లో జరిగిన 22వ ఎడిషన్గా జరిగిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? చూడండి, కాన్క్వెస్ట్ అనేటువంటిది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఈ కాన్క్వెస్ట్ ఇప్పుడు జరిగినటువంటిది 22వ ఎడిషన్ అనమాట. మంగోలియా రాజధాని ఉలన్ బటర్లో నిర్వహించబడింది ఈ కాన్క్వెస్ట్ ఎక్సర్సైజు ఓకేనా. ఇది మల్టీనేషనల్ అంటే చాలా దేశాలు పాల్గొంటాయి అన్నమాట. 2003లో అమెరికా మంగోలియాలు మాత్రమే జరుపుతూ ఉన్నాయి విన్యాసాలు. 2023లో ప్రారంభించబడ్డాయి. మొదట అమెరికా మరియు మంగోలియా దేశాలు మాత్రమే ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనేవి. 2006 నుంచి భారత్తో సహా అనేక దేశాలు పాల్గొంటున్నాయి. అంటే భారతదేశం కూడా ఇందులో పాల్గొంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అందుకే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాన్క్వెస్ట్ ఒకటి చెప్పిన, ఇప్పుడు బాల్ టాప్స్ ఒకటి చెప్పిన, అదేవిధంగా టైగర్ క్లా చెప్పిన. 3 ఎక్సర్సైజ్లు రీసెంట్గా జూన్ నెలలో జరిగినటువంటి ఎక్సర్సైజెస్ కాబట్టి ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. జూన్ మంత్ అనగానే మనకు గుర్తుకు రావాలి మీకు టైగర్ క్లా, కాన్క్వెస్ట్, బాల్ టాప్స్, వెరీ ఇంపార్టెంట్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఈ బిట్లు మీరు కావాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి మీరు 50 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే కనుక మేము మీకు వాట్సాప్లో PDF పంపిస్తాం. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు వాటిని చక్కగా చదువుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. తక్కువ టైంలో బాగా ప్రిపేర్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అనమాట. తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ ఉంటాయి అనమాట. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఓకేనా. రైట్, క్వశ్చన్ నెంబర్ 474
ఇటీవల భౌగోళిక వారసత్వ హోదా పొందిన బెలుం గుహలు గల రాష్ట్రం. చూడండి, ఇటీవల భౌగోళిక వారసత్వ హోదా పొందినటువంటి బెలుం గుహలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏ జిల్లాలో ఉంటాయంటే నంద్యాల జిల్లాలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో బెలుం గుహలు ఉంటాయి. ఇవి ఇటీవలనే భౌగోళిక వారసత్వ హోదాను పొందడం జరిగిందనమాట. చూడండి, భారతదేశంలో అత్యంత పొడవైన గుహలు ఏమంటే మేఘాలయలోని క్రమ్ లియా ప్రా గుహల తర్వాత ఈ బెలుం గుహలు అనేటువంటివి అత్యంత పొడవైన రెండవ గుహలు అనమాట. బెలుం గుహల యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక భారతదేశంలో రెండవ అత్యంత పొడవైన గుహలు. అత్యంత పొడవైన గుహలు అంటే మేఘాలయాలో ఉంటాయి. క్రమ్ లియాత్ప్రా అనే గుహలు అనమాట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 475 క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? ఇంపార్టెంట్. అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా 2026 రాబోయే ఏడాదిని ప్రకటించారు, 2026ను. నెక్స్ట్ క్వశ్చన్ 476. ప్రపంచంలోనే మొట్టమొదటి నాన్ బైనరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్పుల తయారీని భారీ స్థాయిలో చేపట్టిన దేశం. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాన్ బైనరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్పుల తయారీని అత్యంత భారీ స్థాయిలో చేపట్టినటువంటి దేశం ఏది ఇటీవల అంటే చైనా దేశం. ఏ దేశం? చైనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 477. ఇటీవల పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం కోసం మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణను పరిష్కరించడం కోసం వితూట్ అనేటువంటి ఓకేనా అటవీ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రం ఏది? చూడండి, అటవీ ప్రాజెక్టు పేరు వితూట్ అనమాట. వితూట్ అటవీ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ఈ వితూట్ అనేటువంటి గొప్ప అటవీ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందనమాట. దేనికోసం ఇది? పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించాలి, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణను పరిష్కరించాలి అనే ఉద్దేశం మీదనే ఈ వితూట్ అనేటువంటి గొప్ప అటవీ ప్రాజెక్టును ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరు? పినరయి విజయన్. కేరళ గవర్నర్ ఎవరు? రాజేంద్ర అర్లేకర్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 478. ఇటీవల మోడీస్ పాలిటిక్స్ ది వరల్డ్ ఈజ్ అనే పుస్తకాన్ని రచించిన వారెవరు? రెండు పుస్తకాలు ఇంపార్టెంట్ అనమాట. మోడీస్ పాలిటిక్స్ ది వరల్డ్ ఈజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే కనుక అతీష్ సి అగర్వాల్ గారు రాశారు. అతీష్ సి అగర్వాల్ రాసిన పుస్తకమే మోడీస్. ఓకేనా? ది పాలిటిక్స్ ఈజ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? అతీష్ సి అగర్వాల్ ది వరల్డ్ ఈజ్ అనమాట. మోడీస్ పాలిటిక్స్ ది వరల్డ్ ఈజ్ పుస్తకం పేరు మోడీస్ పాలిటిక్స్ ది వరల్డ్ ఈజ్. ఓకేనా? రచయిత అతీష్ సి అగర్వాల్. క్వశ్చన్ నెంబర్ 479. రాజీవ్ గాంధీ ఆరోగ్య సంరక్షణ పథకంను ప్రారంభించిన రాష్ట్రం. రాజీవ్ గాంధీ ఆరోగ్య సంరక్షణ పథకంను ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అనమాట, గుర్తుంచుకోవాలి. హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 480 క్వశ్చన్. 2025 జూన్ 15 నుండి 5 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన 3 దేశాలు. 2025 జూన్ 15 నుండి 5 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన 3 దేశాలు ఏవంటే కనుక సైప్రస్, కెనడా, క్రొయేషియా. చాలా ఇంపార్టెంట్. సైప్రస్, కెనడా, క్రొయేషియా. కెనడాకు G7లో భాగంగా వెళ్ళాడనమాట. కెనడాకు ఎందుకు పర్యటించాడంటే కనుక G7 సమ్మిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించడం జరిగిందనమాట కెనడాలో. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 481 చూద్దాం. తెలంగాణను మాదక రహిత రాష్ట్రంగా చేపట్టిన ఆపరేషన్. చూడండి, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఉంటాయి కదా, ఓకేనా? మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయడానికి చేపట్టిన ఆపరేషన్ తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు చేపట్టారనమాట. ఆపరేషన్ సంకల్ప్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సంకల్ప్. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఈ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. 482 క్వశ్చన్ నెంబర్ 482 చూద్దాం. రష్యాకు చెందిన దోస్తోవ్స్కీ అవార్డు 2025ను అందుకున్నవారు. చాలా వెరీ ఇంపార్టెంట్ అవార్డు, రష్యా ఇస్తుందన్నమాట ఈ అవార్డును. దోస్తోవ్స్కీ అవార్డు 2025. రచయిత జావేద్ అఖ్తర్ ఈ అవార్డును అందుకున్నాడు.
ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన నిలిచాడనమాట జావేద్ అఖ్తర్ గారు. రష్యా దేశానికి చెందిన అవార్డు అనమాట. ఈ అవార్డు బాగా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి అవార్డే అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 483 చూద్దాం. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్న దేశం. ఓకేనా. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్న దేశం ఏదంటే కనుక సౌత్ ఆఫ్రికా గెలిచిందనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరంటే కనుక బావుమా. చాలా గొప్పగా ఫైనల్లో ఆడడం జరిగిందనమాట కెప్టెన్ బావుమా. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పైన ఫైనల్లో విజయం సాధించారు. కాబట్టి విన్నర్ సౌత్ ఆఫ్రికా, రన్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవరంటే కనుక పాట్ కమిన్స్. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా, ఆస్ట్రేలియా కెప్టెన్ వచ్చేసి ఓకేనా ప్యాట్ కమిన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 484 విద్యా సంబంధిత మెటీరియల్ పంపిణీ కోసం పోస్టల్ విభాగం ప్రారంభించిన సర్వీస్ పేరేమిటి? కాబట్టి విద్యా సంబంధిత మెటీరియల్ పంపిణీ కోసం పోస్టల్ వాళ్ళు ప్రారంభించినటువంటి గొప్ప సేవ జ్ఞాన్ పోస్ట్ అనమాట. జ్ఞానాన్ని అందించడం కోసం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటిది జ్ఞాన్ పోస్ట్ అనమాట. జ్ఞాన్ పోస్ట్ వార్తల్లో ఉంది జ్ఞాన్ పోస్ట్, గుర్తుపెట్టుకోవాలి. 485 నరేంద్ర మోడీకి 2025 సంవత్సరానికి గాను అందించిన అత్యున్నత సైప్రస్ పురస్కారం. చూడండి, నరేంద్ర మోడీ గారికి 2025 సంవత్సరానికి సంబంధించి సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని అందించింది. ఆ పురస్కారం పేరే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియోస్ 3. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియోస్ 3. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియోస్ 3 అనేటువంటి సైప్రస్ దేశ పురస్కారం. నరేంద్ర మోడీ పర్యటించాడు అక్కడ ఆయనకు అవార్డును అందజేశారు. సైప్రస్ రాజధాని నికోసియా, సైప్రస్ కరెన్సీ యూరో, సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడౌలైట్స్ అనమాట. రాజధాని నికోసియా, కరెన్సీ యూరో, ప్రెసిడెంట్ వచ్చేసి నికోస్ క్రిస్టోడౌలైట్స్ అనేటువంటి పర్సన్. 486 క్వశ్చన్ నెంబర్ 486 చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నెలకొల్పబడుతున్నటువంటి ప్రాంతం. చూడండి, ఆర్బీఐ వాళ్ళు ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. ఎక్కడ అంటే విజయవాడలో ఆర్బీఐ యొక్క ప్రాంతీయ కార్యాలయం, గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. 487 క్వశ్చన్ నెంబర్ 487 2025 జూన్ 13న జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF వరల్డ్ కప్ 2025 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయ షూటర్. చూడండి, ISSF వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతుంది. దీంట్లో మన భారతీయులు అయినటువంటి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఎవరు ఆ షూటర్ అంటే కనుక సురుచి సింగ్ అనమాట. ఈ సురుచి సింగ్ ఫ్రాన్స్కు చెందినటువంటి కామెల్లీ జడ్జేవ్ను ఓడించడంతో ఆయనకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సురుచి సింగ్కి ఎవరిని ఓడించాడు? ఫైనల్లో ఫ్రాన్స్కు చెందినటువంటి కామెల్లీ జడ్జేవ్ను ఓడించాడు. ఫ్రాన్స్కు చెందిన కామెల్లీ జడ్జేవ్కి ఏమో సిల్వర్ మెడల్ వచ్చింది, సురుచి సింగ్కి ఏమో గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ విభాగంలో అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 488 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నూతన MD CEO. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC అంటాం కదా, LIC యొక్క నూతన MD, మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. MD అండ్ CEOగా ఎవరు నియమించబడ్డాడు? ఆర్ దొరైస్వామిని గుర్తుంచుకోవాలి. వార్తల్లో ఉన్నాడు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి MD అయ్యాడనమాట. నెక్స్ట్ 489 సూర్యుడిని పోలిన YSES-1 అనే నక్షత్రం చుట్టూ కనిపెట్టిన 2 బాహ్య ఉపగ్రహాలు. చూడండి, సూర్యుడిని పోలినటువంటి YSES-1 అనేటువంటి నక్షత్రం ఉందన్నమాట. సేమ్ అది సూర్యుడి లాగే ఉంటుంది ఈ YSES-1 అనేటువంటి నక్షత్రం. దాని చుట్టూ 2 ఉపగ్రహాలు, 2 బాహ్య గ్రహాలు కనిపెట్టారు. ఆ బాహ్య గ్రహాల పేర్లు ఏంటి అంటే కనుక YSES-1b, YSES-1c, YSES-1c అనేటువంటి గ్రహాలను కనిపెట్టారనమాట, గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ వెబ్ అనేటువంటి టెలిస్కోప్ ఉంటుందన్నమాట. ఆ జేమ్స్ వెబ్ అనేటువంటి టెలిస్కోప్ ద్వారానే ఇవి గుర్తించబడ్డాయి. నెక్స్ట్ 490 క్వశ్చన్ నెంబర్ 490 ICC హాల్ ఆఫ్ ఫేమ్ 2020లో చోటు సంపాదించిన భారతీయుడు ఎవరు అంటున్నారు. ICC హాల్ ఆఫ్ ఫేమ్ 2025లో చోటు సంపాదించిన భారతీయుడు మహేంద్ర సింగ్ ధోని అనమాట. 7 మందికి చోటు కల్పించారు ఈ సంవత్సరం. అందులో మన భారతీయుడు ఒకడు ఉన్నాడు.
అతనే మహేంద్ర సింగ్ ధోని అనమాట. ఇంకా ఎవరెవరు ఉన్నారని చూస్తే మనం సౌత్ ఆఫ్రికా నుంచి అసీమ్ ఆమ్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి గ్రామీ స్మిత్ ఉన్నాడు. చూడండి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇద్దరు ఉన్నారనమాట. ఆమ్లా ఒకరు, అదేవిధంగా గ్రామీ స్మిత్ ఒకరు. ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హెడన్ ఉన్నాడు. న్యూజిలాండ్ నుంచి డేనియల్ వెటోరీ. ఇంగ్లాండ్ నుంచి సారా టేలర్ అనమాట. పాకిస్తాన్ ఉమెన్ క్రికెటర్ సానా మీర్ కూడా పొందారనమాట. అలా 7 మందికి ఈ సంవత్సరం చోటు దక్కించుకున్నారు. భారతీయుడైనటువంటి మహేంద్ర సింగ్ ధోనితో పాటు సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి అసీమ్ ఆమ్లా, సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి గ్రామీ స్మిత్, ఆస్ట్రేలియా మాథ్యూ హెడన్, న్యూజిలాండ్ డేనియల్ వెటోరీ, ఇంగ్లాండ్ సారా టేలరు, పాకిస్తాన్ ఉమెన్ క్రికెటర్ సానా మీర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్స్ అనమాట 2025. అలా ఇప్పటి వరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈ 7 మందితో కలిసి 122 మంది ఇది అందుకున్నారన్నమాట. 122 మందికి అవరించింది అనమాట చోటు. 122. చూడండి, ఇవన్నమాట కొన్ని కరెంట్ అఫైర్స్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా 3కి షేర్ చేయండి. ఈ బిడ్స్ కావాలనుకుంటే ఈ 490 బిడ్స్ కావాలనుకుంటే మీకు 50 రూపీస్ ఫోన్పే చేయండి. 8186006848కి 8186006848కి 50 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే కనుక వాట్సాప్లో అదే నెంబర్కి మేము మీకు పీడిఎఫ్ పంపిస్తాం. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు చక్కగా. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.